ఫ్రెండ్స్ అయితే ఇంటర్వ్యూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ముందే. అంటే ట్రైన్లు బోట్లు పట్టుకుని డోటీగా అవుతున్నాడు. సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్ లో వచ్చేసి నేనైతే మా ఫ్రెండ్స్ తోటి వైజాగ్ వచ్చినాం. సో మా ఫ్రెండ్స్ కి ఇద్దరికి ఇంటర్వ్యూ ఉంది ఫార్మసీ. సో ఇంటర్వ్యూ అయితే వెళ్తున్నాము. నుంచి 4 కిలోమీటర్స్, కానీ టికెట్ కి పైసలు లేవు అనేసి నడుపుకుంటే వెళ్ళిపోతున్నాం. ఎలాగో వాకింగ్ అయిపోద్ది కదా, పైసలు ఉన్నాయి కానీ వాకింగ్ అయిపోద్ది అనేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. 4 కిలోమీటర్స్ వైజాగ్. సో రామాలయ టెంపుల్. ఫైనల్లీ అంటే టోటల్ 4 కిలోమీటర్స్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి. టోటల్ కిలోమీటర్స్ అంటే 2 కిలోమీటర్స్ కే అలసిపోయారు మా వాళ్ళు. 2 కిలోమీటర్స్ కి అలసిపోయారు. ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళాలా. అయితే ఇక్కడైతే మేము ఫ్లైఓవర్ అంటే బయట కూర్చున్నాం రోడ్ పక్కన, రోడ్ సైడ్ కూర్చున్నాం. మళ్ళీ వెళ్తున్నాము. మా మనోడు చూడు అలసిపోయాడు, కిందనే అంటే బ్యాక్ సైడ్ ఉండిపోయాడు, వీక్ అయిపోయాడు. ఇంకా 1.9 కిలోమీటర్స్ ఉంది. సో గైస్ ఫైనల్ అయితే చేరుకున్నాం ఆంధ్ర యూనివర్సిటీకి. చూసారు కదా ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆంధ్ర యూనివర్సిటీ గేట్ అనేది ఇది గేటు. సో లోపలికి వెళ్తున్నాను. ట్రాఫిక్ చూసారు ఎంతమంది వెళ్తున్నారో. సో ఫైనల్ రీచ్ అయినా లోపలికి వెళ్తున్నాం. భయ్యా లోపలికి ఫైనల్ వచ్చేసాం ఆంధ్ర యూనివర్సిటీ. గైస్ ఫ్రెండ్స్ అయితే ఇంటర్వ్యూ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ముందే. సో ముందే రెడీ అయిపోతున్నారు. సో రోడ్ సైడ్ చూసారా, మా ఫ్రెండ్కి మ్యాచ్ అవ్వలేదు అని నవ్వుతున్నారు. అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది ఆంధ్ర ఇన్స్టిట్యూట్. ఇక్కడ రెడీ అవుతున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నాం. సో మా వాళ్ళు చూడండి, డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు, అది అవ్వలేదు మళ్ళీ కొత్త డ్రెస్. అంకుల్ లాగా కనిపిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మేపు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కడ వెళ్ళినా ఒకే దారి వస్తుంది. తిరిగి మళ్ళీ ఒకే చోటుకి వస్తున్నాం మేమైతే. కోటాలు చూడండి ఎట్లా, ఎప్పుడు కట్టారేమో ఇది. ఫైనల్ అయితే మేము చేరుకున్నాం. సో ఇంటర్వ్యూ అయిన ప్లేస్ టోటల్ ఇక్కడే ఇంటర్వ్యూ అవుతుందని చెప్పారు, బట్ ఆఫీసర్స్ ఎవరు రాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోడల్ కెరియర్ సెంటర్ యూనివర్సిటీ ఇక్కడే. అంటే ఎవరు రాలేదు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇంత పెద్ద ప్లేస్ ఉందని తెలియదు. అబ్బా తిరిగి అలసిపోయాము మేమైతే. సో గైస్ ఫైనల్లీ ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్ అయిందంట. సో ఇంటర్వ్యూలో ఏమేమి అయిందో తెలీదు. సో మా ఫ్రెండ్స్కి అడుగుతాం ఇంటర్వ్యూలో ఏమేమి అడిగింది అంటే ఇంటర్వ్యూలో ఏమైనా అడిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటనేది అడిగారు. తర్వాత నాకు ఇలాగ నేను ప్రైవేట్ ఒక ల్యాబ్లో వర్క్ చేస్తున్నట్టు చెప్తాను. నేను చెప్పేసరికి సరే బాగా అంటున్నాడకనంటే సరే నేను డ్యూటీ సెలవు పెట్టి వచ్చాను, రాలేను. సరే నేను సర్టిఫికెట్స్ అన్ని వాట్సాప్ పెట్టాను, నేను అంటే కాంటాక్ట్గా మీకు అందుబాటులో ఉంటాను చెప్పారు. ఏదో రిజల్ట్స్ అనేది రేపు తెలుస్తుంది. మాధవ్ గురు గారు ఏమన్నారు? అది సేల్స్ మార్కెట్ ఇష్టం లేదు దానికి, కాకపోతే నా వలన బలం సేల్స్ మార్కెట్. వాళ్ళకి మధ్యకి ఇంటర్వ్యూ ఏం చేశారు కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. పోనీ మీకు ఇష్టం ఫేవరెట్ హీరో ఎవరు అనుకుని అడిగారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకున్నాను. అసలు మాట్లాడాలి ఇంటర్వ్యూలో అది కూడా అడుగుతున్నారా అని. మామూలుగా ఏం చెప్పకపోతే మరి ఏం చేస్తాము. పోనీ నీకు ఇష్టమైన ఎవరి గురించి అని చెప్పంటే నీకు ఇష్టమైన హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ గురించి వచ్చారు. చెప్పేసారా? చెప్పగానే పోనీ పవన్ కళ్యాణ్ గురించి 5 మినిట్స్ మాట్లాడమన్నారు. ఇంట్రెస్ట్ మంచి రాజకీయం చేస్తాడు ఎక్కువ. అలా జరిగింది. మరి సునీల్ కూడా చాలా సేపు వెయిట్ చేస్తే అలా ఉన్నా ఇప్పుడు తింటాడు, దొబ్బి తింటాడు.
సో ఇప్పుడైతే మళ్ళీ OnePlus దగ్గరికి వెళ్ళాలి. అన్నీ ఫోన్ చేశారు, ఫోన్ రిపేర్ చేయడానికి. మా మదగురు అంటున్నారు సింహాచలం వెళ్తాను, వెళ్తుంది టైం అవ్వదు గుండు సింహాచలం టైం. సరే ఇప్పటికే ఇప్పుడైతే OnePlus కేర్కి వచ్చినాం రిపేర్ చేయడానికి. ఫోన్ మెట్లకి వచ్చినాం, కేర్ అనేది మెట్లు ఎక్కుతున్నాం. కేర్ కేర్ OnePlus. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం. మా మజా ఫోన్ అయితే ఉంచేసాం కేర్లో. వాళ్ళు చెప్తున్న 2 days అవుతుందని చెప్తారు. అందుకోసం ఫోన్ అయితే ఉంచేసి మళ్ళీ అన్నీ వస్తారు. సిద్ధాన్ని వచ్చిన తర్వాత వాళ్ళు వస్తారంట. సో మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే తినడానికి వచ్చాము మేము. సో తింటున్నాం. అండ్ మీల్స్ బిర్యానీ. మా వాడిది ఇంకా ఫ్రైడ్ రైస్ రాలేదు, వెయిట్ చేస్తుంది. సో ప్లేట్ వాడు చూస్తుంది అసలు అయిందా లేదా అనేసి. తినాలా తప్పదు. మాది సగం అయిపోయింది. సో మా వాడిది ఫ్రైడ్ రైస్ అనేది ఇప్పుడు వచ్చింది. ఎంజాయ్ పండగ. సో చిన్నప్పుడు మీరు ఇది చూసి ఉంటారు, దీని పేరు తెలీదు. సో మామిడికాయ చూసారు కదా, ఈ సీజన్లో మామిడికాయ. సో గైస్ ఎక్కువ ఈ రోజు నడుచుకుంటూనే వెళ్తున్నాం మేము. ఎక్కువ టోటల్ నడుచుకున్నాం అంటే టోటల్ 14 kilometers అట్లా నడుచుకునే ఉన్నాం మేము. ఆటో వాళ్ళు చెప్తే ఒక్కొక్క ట్రిప్ 200 లాగా అడుగుతున్నారు. అంత 2 times అయితే 400 వేస్ట్ కదా. అందుకోసం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మేపు చూసుకుంటే అందరూ. చూసారు కదా మా ఫ్రెండ్ గాడి ఇంకొక ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తున్నారు. నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. సో అక్కడ ట్రైన్ చూసి మళ్ళీ ట్రైన్ అయితే 4కు ఉంది. ఇప్పుడు 3:30 అయింది. 10 minutes వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్కి. చూపిస్తాయి. సో గాయ్స్ ఫైనల్ అయితే రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము అందరూ. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అందరూ చేరుకున్నాం. టికెట్ తీసి ట్రైన్ వచ్చి టైం అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాం, టైం అయిపోయింది. గట్టిగా తింటాడు కానీ మా వాడు తలుపు తీయలేదు, ట్రైన్ తలుపు తీయలేకపోతున్నాడు. తాగుతున్నాడు ఏదో ఇష్టం లేకపోయినట్టు. ఈ దొంగనా కొడుకు డబ్బులు ఇస్తాను రా వెళ్ళి టికెట్ తీరా అంటే టికెట్ తీయడు. అర్థమైందా? పోనీ నేను డబ్బులు ఇస్తాను వెళ్ళరా అంటే టికెట్ తీయమని టికెట్ తీయడు. ఏంటైంది? నేను టికెట్ తీయకుండానే వెళ్తాను అంటున్నాడు. వీడు వెళ్ళరా టికెట్ తీరా, వెళ్ళరా ఏయ్ వెళ్ళరా. ఏంటి బే వద్దురా, ఏం పర్లేదు. టికెట్ తీయకుండానే వచ్చేసాడు ఫ్రీగా ట్రైన్ ఎక్కిసి. మేమైతే 100 రూపాయలకి 200 బొక్క చేసాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చూసావా ఫ్రీగా వస్తాడు. సో గాయస్ మా వాడు ట్రైన్ లో బోట్లు పట్టుకుని దొడ్డికి వెళ్తున్నాడు. గాయస్ చూసారా, దొడ్డికి వెళ్తున్నాడు. అంటే ట్రైన్ లో బోట్లు పట్టుకుని దొడ్డికి వెళ్తున్నాడు. సో గాయస్ చూస్తున్నారు. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమానే పంజరాన చెప్పుకొని పడమున్నా. కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచిన కనిపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టింది. నువ్వు ఒక చోట నేనొక చోట, నువ్వు చూడకుండా నేను జర ఉండలేనులే. ఫైనల్ ఇచ్చాపురం అయితే రీచ్ అయిపోయాను. సో మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. వెళ్తున్నాం.